హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లో ఉన్న వాటితోనే ఉప్మా రవ్వ యూజ్ చేసి సాఫ్ట్ అండ్ టేస్టీ కేక్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం 1 కప్ ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఇది మిక్సర్ జార్లో వేసుకుని 2 మినిట్స్ పాటు బాగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే 1 కప్ షుగర్ కూడా తీసుకుని ఇది కూడా మిక్సర్ జార్లో యాడ్ చేసుకుని ఇది కూడా ఫైన్ పౌడర్లా చేసుకుని అదే బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇందులో 1/2 కప్ గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 1/2 కప్పు ఫ్రెష్ పెరుగు, అలాగే గీ కానీ ఆయిల్ కానీ 1/2 కప్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కాచి చల్లార్చిన 1 కప్ మిల్క్ తీసుకుని 1/2 యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1/2 కప్ మిల్క్ యాడ్ చేసుకుని లంప్స్ లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని 20 to 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ప్రీహీట్ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకుని ఇందులో ఒక స్టాండ్ పెట్టుకోవాలి. దీనిపైన మూత పెట్టి 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ మౌల్డ్ కానీ ఒక దలసరిగా ఉన్న గిన్నె కానీ తీసుకుని దీనికి గీ అప్లై చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి యాడ్ చేసుకుని ఇలా అప్లై చేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు బేకింగ్ పేపర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇలా అప్లై చేయడం వల్ల మనకి కేక్ అంటుకోకుండా ఈజీగా వస్తుంది. ఇప్పుడు కేక్లో యాడ్ చేయడానికి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ తీసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇవి అడుగుకు వెళ్లకుండా మధ్యలో ఉంటాయి. 20 మినిట్స్ తర్వాత ఇలా ఓపెన్ చేసుకుని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిగిలిన 1/2 కప్ మిల్క్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. మనకి ఇదంతా ఇలా స్మూత్గా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని ఇదంతా కేక్ మౌల్డ్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం 2 to 3 టైమ్స్ ట్యాప్ చేసుకుని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మౌల్డ్ని మనం ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా మనకి 20 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని పైన వేసుకోవాలి. ఈ కేక్ మనం మీడియం ఫ్లేమ్లో 30 to 40 మినిట్స్ పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత మనం నైఫ్ కానీ ఫోర్క్ కానీ యూజ్ చేసి చెక్ చేసుకోవాలి. ఇలా మనకి అంటుకోకుండా వచ్చినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇది బాగా చల్లారనివ్వాలి. ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి మనం ఈజీగా రవ్వ కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.